మనము ఈ కోరాహు సంతతి గురించి కొద్దిగా అవగాహన మనకి ఉంది. మోషే నాయకుడిగా, ఆయన సేవకుడిగా వారందరూ కూడా ముందుకు సాగుతున్నటువంటి తరుణంలో దేవుడి చేత అభిషేకించబడిన సేవకుడైనటువంటి మోషేకి వ్యతిరేకముగా తిరుగుబాటు చేసి, సేవకుడు ఎవడం, మీతో మాకు పని లేదు, మేం కూడా పరిశుద్ధులమే అన్నటువంటి ఆ తలంపులతో ఉండగా, మాట్లాడగా దేవునికి కోపం వచ్చింది. భూమి నెరవిడిచింది. కోరహు అతనితో పాటు అతని సంతతి వారు భూమి నెరవేర్చినప్పుడు వారు ప్రాణాలు ఉండగానే వాళ్ళు ఆ కింద భాగానికి వెళ్ళిపోయారు. కోరాహు కుమారులు రచించినటువంటి ఈ కీర్తనను మనం అంటే కోరాహు సంబంధికులు ఒక గుంపుగా, ఒక సహవాసము కలిగినట్లుగా రచించినటువంటి దైవ ధ్యానాన్ని ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకునే ముందు ఈ పాతది వాళ్ళ కుటుంబం యొక్క చరిత్ర మనం జ్ఞాపకం చేసుకున్నాం. కోరాహు, దాతాను, అబీనాదాబ్ అనేవారు చేసినటువంటి తిరుగుబాటు, దానివల్ల వచ్చినటువంటి దేవుని యొక్క కోపం. అతని కుమారుడు రచించినటువంటి ఈ కీర్తన మనం చదువుకుంటున్నాం. ప్రారంభ వచనం చూసినట్లయితే దుప్పి అనే జంతువు మనకుందో తెలుసు కదా. దుప్పి అనండి అందరూ. దుప్పి మాంసం మీలో ఎవరైనా తిన్నారా? తినే ఉండొచ్చు. చాలా రుచిగా ఉంటుంది. ఆ దుప్పి మీదే అందరి కళ్ళు ఉంటాయి. దుప్పి మాంసం ఎవరైనా తిన్నారా? రవి, ఎస్ రవి, నువ్వు తింటే నేను తిన్నట్టే. ఓకే, చాలా రుచిగా ఉంటుంది. ఆ దుప్పి నీటి వాగులు కొరకు అది ఎదురు చూస్తూ ఉంటుందంట, ఆశపడుతుంటుంది. నీటి వాగు ఎక్కడ ఉంది అనే అది ఆశతో ఉంటుందంట. ఎందుకు దానికి అంత ఆశ అంటే, దానికి గుచ్చుకున్న ముళ్ళు, లేక అన్ని జంతువులు కళ్ళు దాని మీద ఉంటాయిగా. వేటాడి కూడా అన్ని జంతువులు దాన్ని పట్టుకొని తినేస్తాయి కదా. జింక మాంసం అంత టేస్ట్గా ఉంటుంది కాబట్టి ఆ పెద్ద పెద్ద జంతువుల యొక్క కళ్ళన్నీ దాని మీద ఉంటాయి. అది తప్పించుకొని కొండల్లో, లోయల్లో అది వెళుతూ ఉండగా దానికి కలిగిన గాయాలు, అది రక్తం కారుతూ ఉన్నప్పటికీ కూడా తప్పించుకొని ముళ్ళల్లోంచి కూడా అది వెళ్ళిపోయి ఎగురుతూ ఉన్నటువంటి ఆ పరిస్థితులలో అది నీటి వాగులను చూసుకొని అక్కడికి వెళ్ళి ఆ నీరు త్రాగి గాయాలు మాన్పుకుంటుందంట. అది ఆ నీరు తాగుట ద్వారా దాని గాయాలకి స్వస్థత కలుగుతుందంట. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దుప్పిని పోల్చుకుంటున్నాడు. దుప్పిని పోల్చుకుంటూ మాట్లాడుతున్నాడు. దేవా, నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది. 84వ కీర్తన 3వ వచనం చూడండి. అందరూ బైబిల్ చూడండి. 84వ సైన్యములకు అధిపతియగు యెహోవా, 3వ వచనం. సైన్యములకు అధిపతియగు యెహోవా, నా రాజా, నా దేవా, నీ బలిపీఠమునొద్దనే, నీ బలిపీఠమునొద్ద పిచ్చుకలకు నివాసము దొరికెను. బలిపీఠము పాత నిబంధనలో బలిపీఠము, బలి అర్పించే స్థలమును బలిపీఠము అన్నారు. ఇప్పుడు ఇది బలిపీఠము కాదు,
ఆయనే మనందరి కొరకు బలైపోయాడు కాబట్టి బలులు ఇప్పుడు లేవు. ఎవరు కూడా బలులు ఇవ్వవలసిన అవసరత లేదు. ఎందుకంటే సర్వ మానవాళి పాప పరిహార్థము నిమిత్తమై కలవర శిలువలో ప్రాణం పెట్టిన యేసయ్యతోనే ఆ బలి ఆగిపోయింది. ఇది ఒక స్టేజ్, పోడియం నిలబడడానికి, బైబిల్ చూసుకోవడానికి, బైబిల్ పెట్టుకోవడానికి ఒక స్టేజ్. అంటే సమూహం అంతా కూడా ఈ పోడియం దగ్గర నిలబడిన వ్యక్తి వైపు చూస్తూ ఆలకించడానికి ఏర్పాటు చేయబడినది. కానీ ఇది బలిపీఠము కాదు. కానీ మనకు బలిపీఠము అనేది మనం ఎలా తీసుకోవాలి, అన్వయింప చేసుకోవాలంటే ఈ బలిపీఠ అనుభవము అంటే ఆయన సన్నిధి, తన ప్రజలు కూడుకొనుట ద్వారా ఆయన సన్నిధి అక్కడ ఉంటుంది. ఆయన సన్నిధిని మనము అనుభవిస్తూ ఉంటాం. ఎక్కడైతే తన యొక్క ప్రజలు కూడుకుంటారో అక్కడ ఆయన సన్నిధిని మనము చూస్తూ ఉంటాం, అనుభవిస్తాం. ఇక్కడ చూస్తే బలిపీఠము అనే మాట చూస్తాం. అంటే కృంగిపోవచ్చు. ఈ ప్యాంట్ షర్టు లేక శారీ, ఈ లోపల గాయాలు ఉండొచ్చు, ఈ లోపల బలహీనతలు ఉండొచ్చు, లేక కుట్లు ఉండొచ్చు, గాయాలు మానిన మచ్చలు ఉండొచ్చు, లేక అరుగుదల ఉండొచ్చు, నరాలు లేతే బోన్స్ అరుగుదల ఉండొచ్చు. ఇవన్నీ కూడా లోపల ఉన్నాయి. కానీ ప్రాణము విసిగిపోయింది, నలిగిపోయింది, అలసిపోయింది. కానీ బలిపీఠ అనుభవం కలిగిన మనము బలిపీఠము దగ్గరకు వచ్చినప్పుడు ప్రాణముతో మాట్లాడుతున్నట్టు, నా ప్రాణమా నీవు తొందరపడు, మాకు తొందరొద్దు నీకు. నా ప్రాణమా నువ్వు తొందరపడుతున్నావు, నా ప్రాణమా నువ్వు విసిగిపోయావు అని తనకు తాను ఉజ్జీవపరుచుకుంటున్నాడు, తనకు తాను బలపరుచుకుంటున్నాడు, తన ప్రాణమునే తాను ప్రోత్సహించుకుంటున్నాడు. ఇప్పుడు ఒక విషయం ఇక్కడ గమనించాలి. నన్నెవ్వరూ బలపరచలేదు అని కొంతమంది, నన్నెవ్వరూ ప్రోత్సహించలేదని కొంతమంది, నన్నెవరూ రమ్మనలేదని కొంతమంది, నన్నెవరు కూడా భుజం తట్టలేదని కొంతమంది. కొన్నిసార్లు మనం అనుకుంటాం అది ఎవరికి అంటే రక్షణ పొందిన వారికి, కొత్తగా వచ్చేవారికి, అటు ఇటుగా ఉన్నవారికి అది వర్తిస్తుంది. కానీ విశ్వాసి అయిన వ్యక్తి, బలిపీఠము దగ్గర తయారైన వ్యక్తికి అది వర్తించద్దు. నీకు నువ్వు ప్రోత్సహించుకునేది అనుభవం, నీకు నువ్వు ధైర్యపరచుకునేది. ఇలా ధైర్యపరచుకునే వాళ్ళు దేవుని మీద అలగరు, సేవకుడి మీద అలగరు, దేవుని మీద కోపము రాదు. ఏం చేస్తారు అంటే తన్ను తాను బలపరుచుకుంటాడు, తన్ను తాను ధైర్యపరుచుకుంటాడు. దేవుడు మంచివాడు కదా, ఆయన నన్ను రక్షించాడు కదా, ఆయన వలనే కదా ఈరోజు మనం క్షేమంగా ఉంది. ఏదన్నా పొరపాటు జరిగిందంటే, ఏదన్నా ఎదురు దెబ్బ తగిలిందంటే, ఏదన్నా నష్టపోయామంటే అది నా తప్పిదమే కదా అని తన ప్రాణమును ఏం చేసుకుంటాడు, ఉజ్జీవింపజేసుకుంటాడు. అది బలిపీఠ అనుభవం. హల్లెలూయా. ఇక్కడ అదే మనం చూస్తూ ఉన్నాం. మళ్ళీ ఇప్పుడు మనము 42వ కీర్తనలోనికి వచ్చేద్దాం. చదవండి మొదటి వచనం. దుప్పి నీటి వాగుల కొరకు, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది. దుప్పిని పోల్చుకుంటున్నాడు. చూసారా, నా ప్రాణం ఆశపడుతుంది. అందరి కళ్ళు కూడా క్రైస్తవుల మీద ఉంటాయి. అందరి కళ్ళు, లోకస్తుల కళ్ళు అన్ని క్రైస్తవుల మీద ఉంటాయి. మీరు గమనించారు లేదో మరి. అందరి కళ్ళు సేవకుడి మీదే ఉంటాయి. ఐఎమ్ రైట్? అందరి కళ్ళు మీ మీదే ఉంటాయి. మీ ఇంటి పక్కన లేక మీ అపార్ట్మెంట్లో, మీరుంటున్న ప్రాంతం, మీరు జాబ్ చేసే ప్రాంతంలో మీరు డిఫరెంట్గా కనపడతారు. బొట్టు పెట్టుకోరు, తర్వాత అడావుడిగా కనపడరు, తర్వాత విధి విధానాలు వేరుగా ఉంటాయి, దసరా మామూలు తీసుకోరు,
తర్వాత ఇలా మాటలు కానీ ఇవన్నీ కూడా ప్రవర్తనకు చాలా వ్యత్యాసంగా కనిపిస్తుంది. తర్వాత సేవకుడు కూడా డిఫరెంట్గా కనిపిస్తాడు, అడావుడిగా కనిపిస్తాడు. కాబట్టి ఈ కళ్ళన్నీ కూడా జింక మీద, ఎలా జంతువులన్నీ కూడా ఎప్పుడు జింక దొరికిద్దా అని దాన్ని పరిగెత్తించి ఎలా సింహము లేకపోతే పులి కస్కమంట పట్టేసుకుంటుందో అలా క్రైస్తవుడు మీద కన్ను, సేవకుడు మీద కన్ను. ఎవరైతే ఉత్సాహముగా ఉజ్జీవముగా పని చేస్తారో వారి మీద ఎక్కువ కన్ను పడింది. అక్కడ గమనించాలి. ఇక్కడ దుప్పిని పోల్చుకుంటున్నాడు. అంటే దుప్పి ఎందుకు ఆశపడుతుంది? తన గాయాలు, ముళ్ళ వలన కలిగిన దెబ్బలు, రక్తం కారుతున్నా అది ఎక్కడికి వెళ్ళాలో అక్కడికే అది వెళుతుంది. అదే నీరు. నీరును తాగి అది సేద తీరుతుంది. నీరును తాగి గాయాలను మాన్పుకుంటుంది. నీళ్లు తాగి తన్ను తాను బలం తెచ్చుకుంటుంది. దేవునికి స్తోత్రం. మీరు దుప్పి మాంసం దగ్గరికి వెళ్ళి ఇటు వచ్చినట్టు కనపట్ల కొంతమంది. కనీసం మటనన్నా తినండి ఈరోజు. దుప్పి ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ యోహాను సువార్తలో ఈ నీళ్లు గురించి కొన్ని రెఫరెన్స్లు మనం చూద్దాం. నికోదేము అనే వ్యక్తి 4వ అధ్యాయంలో కనిపిస్తున్నాడు. 3వ అధ్యాయము యోహాను సువార్త 3వ అధ్యాయము 5వ వచనాన్ని చదవండి. యేసు ఇట్లనెను, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితే గాని. ఎవరితో అంటున్నాడు? ఒక అధికారితో చెప్తున్నాడు, ఒక అధికారితో మాట్లాడుతున్నాడు. అంటే అంతకుముందు బోధ విన్నవాడే, బోధ విననివాడు కాదు. ఇదిగో నికోదేమో ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితే గాని దేవుని రాజ్యములో ప్రవేశింపలేడని నీతో నిశ్చయముగా చెప్తున్నాను అన్నాడు. అతనేమన్నాడు? శరీర మూలముగా జన్మించినది శరీరము, ఆత్మ మూలముగా జన్మించినది ఆత్మనై ఉన్నది. మీరు క్రొత్తగా జన్మింపవలనని నేను నీతో చెప్పినందుకు ఆశ్చర్యపడవద్దు. గాలి తనకిష్టమైన చోటను విసురును, నీవు దాని శబ్దము విందువే గాని అది ఎక్కడి నుండి వచ్చునో ఎక్కడికి పోవునో నీకు తెలియదు. ఆత్మ మూలముగా జన్మించిన ప్రతివాడును అలాగే ఉన్నాడనెను. అందుకు నికోదేము ఈ సంగతులు ఎలాగూ సాధ్యం అంటే యేసు బోధానికి ఇంకా అర్థం కాలేదు. అతను నేత్రాలు ఇంక ఇప్పబడలేదు. ఆయన చెప్తుంది ఇతనికి అర్థం కాక ఎలా సాధ్యం, ఎలా కుదురుతుంది ఇదంతా? చదవండి. ఆయన అడుగగా యేసు ఇట్లనెను, నీవు ఇశ్రాయేలీయులకు బోధకుడై ఉంటివి. నువ్వు బోధకుడై ఉండి వీటిని ఎరుగవా? ఒక్క నిమిషం ఆగండి. ఇప్పుడు నికోదేము ఎవరో? అధికారి మరియు బోధకుడు. అంటే ధర్మశాస్త్రం గురించి అతనికి తెలుసు. యేసుక్రీస్తుని ఏమంటున్నాడు? బోధకుడా అంటున్నాడు. ఈ బోధకుడితో అంటున్నాడు. ఇలా ఎలా సాధ్యం? ఆయన ఏం చెప్తాడు? నీరు, ఒకడు నీటి మూలము, ఈ నీళ్లు అనుభవం వేరు. ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను. దానికి ముందేమో కొనియాడాడు. ఏమని కొనియాడాడు? 3వ అధ్యాయం 1వ వచనం చదవండి. 3వ అధ్యాయం 1వ వచనం చదవండి. యూదుల అధికారి నికోదేము పరిసయ్యుడు ఒకడు ఉన్నాడు. అతడు రాత్రి యందు ఆయన యొద్దకు వచ్చి, అధికారికి భయం కలిగింది. అందరూ చూస్తారు, ఉద్యోగం పోతుంది, ఉద్యోగం తీసేస్తారు. యూదుల అధికారి నికోదేము రాత్రి వేళ వచ్చాడు. వచ్చి యేసుతో ఏమంటున్నాడు? బోధకుడా నీవు దేవుని యొద్ద నుండి వచ్చిన బోధకుడు. హల్లెలూయా. నువ్వెవరో? దేవుని యొద్ద నుండి వచ్చిన బోధకుడువు. నేను ఉన్నాను, యూదుల అధికారిని నేను కూడా ఉన్నాను. నేను కూడా బోధకుడినే. కానీ బోధకుడికి బలిపీఠము అనుభవము లేని ఈ అధికారి, ఈ బోధకుడు పరలోకము నుండి వచ్చినటువంటి బోధకుడిని అడుగుతున్నాడు. ఏమని అడుగుతున్నాడు?
నే గాని ఆ, నీవు చేయుచున్న సూచక క్రియలను ఎవడనూ చేయలేడని ఆయనతో చెప్పాను. దేవుడు తోడుగా ఉన్న బోధకుడు. హల్లెలూయా. నువ్వు చేస్తున్న కార్యాలు ఎవరు చేస్తారు? దేవుడు తోడుగా ఉంటే తప్ప ఎవరు కూడా కార్యములు చేయలేరు. దేవుడు తోడుగా ఉంటే తప్ప ఎవరు కూడా కార్యములు చెయ్యలేరు. దేవుడు తోడుగా ఉంటే తప్ప ఎవరు పరిచర్య, దేవుడు మాట్లాడితే తప్ప ఎవరు కూడా నిలబడి మాట్లాడలేరు. అప్పుడు ఈ బోధకుడు, పరలోకము నుండి వచ్చిన బోధకుడు నీ పొగుడుతున్నాడు. అయ్యా, నువ్వు నిజంగా బోధకుడువు, నువ్వు పైనుంచి వచ్చిన వాడువు, నువ్వు దేవుడు తోడుగా లేకపోతే ఇలాంటి నువ్వు చేయలేవని కొనియాడుతున్నాడు. అందుకు యేసు అతనితో ఒకడు క్రొత్తగా జన్మించితే గాని అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుతున్నాను అన్నాడు. అదే నీరు. ఇక్కడ దుప్పి ఆశ దేని కొరకు? మాట్లాడండి. దేని కొరకు? దుప్పి పరిగెత్తేది దేని కొరకు? ఓకే. నికోదేముకి ఈ పరలోకమును వచ్చిన బోధకుడు, నువ్వు పరలోకం వెళ్ళాలంటే నీకు ఏ అనుభవం కావాలి? నీటిలో నువ్వు కడగబడాలి. నీరు. ఈ 3వ అధ్యాయం నుండి 4వ అధ్యాయంలోనికి వెళదాం. 4వ అధ్యాయము 10వ వచనం చదవండి. అందుకు యేసు నీవు దేవుని వరమును నాకు దాహమునకిమ్మని నిన్ను అడుగుచున్న వాడెవడో. సమరయ స్త్రీతో మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు? దేవుని వరమును నాకు దాహమునకిమ్మని నిన్ను అడుగుచున్నవాడు అది ఎరిగి ఉంటే అది నీవు ఎరిగి ఉంటే నీవైనను అడుగుదు. ఇదిగో నా వైపు చూడండి అందరూ. ఎరిగి ఉంటే ఎవరిని అడుగుతున్నావు తెలుసా? ఆయన. నువ్వు ఎరిగి ఉంటే ఏమైంది? నీవు ఆయనను అడుగుదువు. అడుగుతా. ఆయన నీకు జీవజలం ఇస్తాడు. ఆయనతో చెప్పాను. ఇక్కడ గమనించారు, చూసారు? ఆ సమరయ స్త్రీ భౌతిక సంబంధమైన నీటి కొరకు వచ్చింది. వస్తుంది, వెళుతుంది, తాగుతుంది, మరి అయిపోయిన తర్వాత మళ్ళీ వెళుతుంది, వస్తుంది. కానీ ఈయన చెప్తున్నాడు, అమ్మా, నేనిచ్చే నీళ్లు త్రాగువాడు ఎప్పుడు కూడా దప్పిక కొనడు. ఈ నీళ్లు జీవజలం. ఆ జీవజలము గురించే నికోదేముతో చెప్పాడు. ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను పుట్టాలి. పుడితే తప్ప నువ్వు పరలోకానికి వెళ్ళలేవు. నువ్వు అధికారు కావచ్చు, నువ్వు బోధకుడు కావచ్చు, నువ్వు నాయకుడు కావచ్చు, కానీ ఈ అనుభవం నీకు కావాలి. అర్థం కావట్లేదు అతనికి ఏమి. ఇది ఎలా సాధ్యం అర్థం కావట్లేదు. ఈ స్త్రీతో మాట్లాడుతున్నాడు దేవుడు. 14వ వచనం చదవండి. నేనిచ్చు నీళ్లు త్రాగువాడెప్పుడు, అమ్మా, నేనిచ్చు నీళ్లు త్రాగువాడెప్పుడు దప్పిగొనడు. నేను వానికిచ్చు నీళ్లు నిత్య జీవమునై, నిత్య జీవమునకై వానిలో ఊరిడి నీటి బొగ్గగా ఉండనని. నీటి బొగ్గ అనండి. ఊరిడి బొగ్గ అనాలి. అందరూ అంటలా. నిద్రపోతున్నాడు అనండి. నీరు బొగ్గ, ఉబికే ఓట, ఊపి. ఈ మాటలో చాలా చాలా అర్థవంతంగా ఉంటాయి. అంటే మరణములో నుండి జీవములోనికి అపరాధముల చేతను, పాపముల చేతను, అవిధేయత చేతను, దోషముల చేతను చచ్చిపోయిన మనలను స్వరక్తమిచ్చి సంపాదించుకొని జీవములోనికి తీసుకుని వచ్చాడు. ఆ జీవము గురించే ఆ స్త్రీతో మాట్లాడుతున్నాడు. ఆ జీవము గురించే నికోదేముతో మాట్లాడుతున్నాడు. ఆ జీవము ఇక్కడ చూసినట్లయితే 27వ వచనం చదవండి.
27వ వచనం 4వ అధ్యాయము. ఇంతలో ఆయన శిష్యులు వచ్చి ఆయన స్త్రీతో మాట్లాడుట చూచి ఆశ్చర్యపడిరి గాని. ఆశ్చర్యపడ్డారు. స్త్రీతో మాట్లాడడం ఆశ్చర్యపడ్డం ఏంటి? యూదులు, అమ్మ తలల పైకి ఎత్తండి, స్ట్రైట్గా ఉంచండి. భాగ్యలక్ష్మి తల ఇలా పడేస్తున్నాం, మళ్ళీ నీకు మెండెప్పి వస్తుంది. స్ట్రైట్, ఓకే. ఆ స్త్రీతో ఏమంటున్నాడు? నీకేమి కావాలని అయినను ఈమెతో ఎందుకు మాట్లాడుచున్నావని అయినను ఈమెతో ఎవడను అడగలేదు. ఆశ్చర్యపడ్డారు. ఎందుకో ఈయన మాట్లాడుతున్నాడు, ఈమె సమరీరాలు, పాపి, వాళ్ళకి మనకి ఎటువంటి సంబంధం లేదు, రిలేషన్ లేదు, మధ్యలో ఒంటరిగా మాట్లాడుతున్నాడు, ఏంటి ఏం జరుగుతుంది అని ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఆశ్చర్యము కలిగింది. ఆ ఆశ్చర్యములో నుంచి 28వ వచనంలోకి రండి. ఆ స్త్రీ తన కొండ విడిచిపెట్టి ఊరిలోకి వెళ్ళి మీరు వచ్చి నేను చేసినవన్నీ నాతో చెప్పిన మనుషుని చూడుడి, ఈయన క్రీస్తు కాడా అని ఆ ఊరి వారితో చెప్పగా వారి ఊరిలో నుండి బయలుదేరి ఆయన యొద్దకు వచ్చుచున్నారు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఏ వదిలిపెట్టింది? భౌతిక సంబంధమైన కొండను వదిలిపెట్టింది. క్రీస్తు దగ్గరకు రావాలంటే శరీర సంబంధమైన, భౌతిక సంబంధమైన, లోక సంబంధమైనవి, ఈ టెంపరీగా ఉంటాయిగా ఈ లోకంలో, అవన్నీ వదిలిపెట్టకపోతే ఈ అనుభవంలోనికి రాలేరు. రోజు వస్తుంది, నీళ్లు తీసుకెళ్తుంది, తాగుతుంది, తీసుకెళ్తుంది, వస్తుంది, వెళుతుంది, కానీ ఈ జీవజలము అనుభవించిన ఈమె కుండ వదిలిపెట్టేసింది. ఇక కుండతో అవసరం లేదన్నట్లుగా ఆమె ఎక్కడికి వెళ్ళింది? ఊళ్ళోకి వెళ్ళింది. ఈ ఓట గురించి వాళ్ళందరికీ చెప్పింది. వాళ్ళందరూ ఏం చేశారు? నా గురించి చెప్పిన ఆయన్ని మీకు చూపిస్తారండని అందరిని చాటింపేసినట్లుగా తీసుకొని వచ్చింది జీవజలము. అమ్మా ఈ నీళ్లు మామూలు నీళ్ళు కాదమ్మా, ఈ నీళ్లు బ్రతికించే నీళ్లు. ఇది జీవజలమమ్మ, అంటే జీవ ప్లస్ జలము, జీవజలము. ఈ నీరు బ్రతికిస్తుంది నిన్ను. ఇది ఈ అనుభవమే వేరమ్మా అన్నప్పుడు ఆమె ఎప్పుడైతే పొందిందో భౌతిక సంబంధమైనవే దూరం చేసుకుంది. ఆత్మ సంబంధంగా ఆమె వెలిగించబడి ఊళ్ళోకి వెళ్ళి అనేక మందిని ఆయన దగ్గరికి తీసుకొని వచ్చింది. అది ఆశ. ఈ పరుగు, ఈ ఆశ చూసారండి, శ్రమ, అవమానం, నిందలు, ఇవన్నీ కూడా జ్ఞాపకాముఖిగా రాని అనుభవం, బలిపీఠ అనుభవం. అందుకే పిచ్చుకలు ఏం చేస్తున్నాయంట? అక్కడ పిచ్చుకల గురించి చదువుకుందామా? ఇక్కడది 84వ కీర్తన 2వ వచనం. చూడవలనని నా ప్రాణం ఎంతో ఆశపడుతుంది. నా ప్రాణం ఎంతో ఆశపడుతుంది అంటే ఆదివారం వచ్చిందంటే అబ్బా సెలవు, ఎక్కువసేపు పడుకోవచ్చు. సోమరులారా, ఆదివారం పడుకోవడానికి కాదు. అబ్బా ఇంకా ఎక్కువసేపు పడుకోవచ్చు. గత రాత్రి ఏమైనా ఉపవాస ప్రార్థన చేసావా? గత రాత్రి ఏమైనా ఆఫ్ నైట్ ప్రేయర్ చేసావా? గత రాత్రి ప్రభు కొరకు నువ్వేమైనా ఎరగదీసావా? ఏమీ లేదు. నా ప్రాణము ఆదివారం నేను స్నానం చేయకపోయినా పర్లేదు, మొహం కడిగేసుకొని బట్టలు వేసుకొని వెళ్ళిపోతాను. మీరు ఎవరైనా స్నానం చేయలేదు నాకు తెలీదు, మామూలుగా చెప్తున్నాను. కానీ నా దేవుడి సన్నిధి నేనేం చేయాలి? అనుభవిస్తా. ఆ బలిపీఠము దగ్గర దేవుని సన్నిధి నేను అనుభవించాలి. ఆ నీళ్లు, జీవజలపు నీళ్లు నన్ను ఏం చేస్తానంటే నన్ను బలపరుస్తుంది. చదవండి. నా ప్రాణం ఎంతో ఆశపడుచున్నది. నా ప్రాణం ఎంతో ఆశపడుతుంది. అది సొమ్మసిల్లుతుంది. జీవము గల దేవుని దర్శించుటకు, జీవము గల దేవుని దర్శించడానికి నా హృదయం నా శరీరం ఆనందముతో కేకలు వేస్తుంది. హల్లెలూయా. ఆనందముతో పాటలు పాడుతుంది. ఆనందముతో
ఎవరు చేతులు ఎత్తమని చెప్పవసరంలా, ఆటోమేటిక్గా చేయలేసిపోద్ది పైకి, ఆటోమేటిక్గా మౌత్ ఓపెన్ అయిపోద్ది, ఆటోమేటిక్గా హృదయం ఓపెన్ అయిపోద్ది, ఆటోమేటిక్గా కళ్ళు మూతలు పడతాయి, ఆటోమేటిక్గా దేవుని యొక్క సన్నిధిని అనుభవిస్తూ వాళ్ళు ఏం చేస్తారండి, ఈ అనుభవం కలిగి ఉంటారు, ఈ అనుభవం కలిగి ఉంటారు. ఒక వచనం, మంచి వచనం, ఏబు గ్రంథం చూద్దాం. ఏబు గ్రంథం తెలుసా, కీర్తనల ముందు ఉంటుంది ఏబు గ్రంథం. బైబిల్ పండితులు తీయండి, పండితులు కాదులే, బైబిల్లో రెఫరెన్స్లు తీయగలిగిన అనుభవం కలిగిన వారు. 11వ అధ్యాయం 18వ వచనం, యోబు 11:18. నమ్మకమునకు ఆస్పదము కలుగును గనుక. ఇక రెఫరెన్స్లు ఆడకూడదు, ఇక వినాలి వినాలి వినాలి. చదవండి. నమ్మకమునకు ఆస్పదము కలుగును గనుక నీవు ధైర్యముగా ఉందువు. నీ ఇంటిని నీవు పరిశోధించి సురక్షితముగా పండుకొందువు. ఎవరి భయము లేకుండా నీవు పండుకొందువు. అనేకులు నీతో విన్నపములు చేసెదరు. పండుకొందువు. పరుపు మెత్తగా ఉందండి, కానీ రాత్రి నిద్ర పట్టలేదు. పరుపు కాస్ట్లీ, పరుపు మెత్తగా ఉంది, విలువైన పరుపే, కానీ ఏం లేదు, నిద్ర లేదు. అంటే ఏదో పొందలేదు, ఏదో దొరకలా, ఏదో మనం ఆశించింది అందుకోలేకపోయాం, ఏదో జరగాల్సింది ఇంకా జరగలేదు. పరుపు మెత్తగా ఉంది, కానీ నిద్ర రాలేదు. మామూలుగా కొన్నిసార్లు మాకు కూడా నిద్ర పట్టదంటే ఆ నిద్ర వేరు. అపవాదితో పోరాటం, శీకర శక్తులతో పోరాటం, అపవాది ఆటంకాలు కల్పించే ప్రణాళికలు ఎన్నో ఉంటాయి. ఎంతోమందికి ప్రార్థన చేయటం, ఈ శక్తి మళ్ళీ రీఫ్రెష్ అవ్వటం, నింపుకోవటం, ఫుల్ఫిల్ చేసుకోవటం, మళ్ళీ అది వాడటం, మళ్ళీ నింపుకోవాలి, మళ్ళీ వాడాలి, నింపుకోవాలి, పోరాటాలు జరుగుతూ ఉంటాయి. కానీ ఇక్కడ ఒరిజినల్గా పరుపు ఉంది, ఏసీ ఉంది, కానీ డొల్లటమే, కానీ ఏమీ లేదు, నిద్ర లేదు. అంటే ఏదో లోపల నేను ఇంకా పని అవ్వలేదు, నేను ఇంకా పొందలేదు, జరగాల్సింది నాకు జరగలేదు అనే అనుభవం. కానీ ఈ నీళ్ల అనుభవము లేదు, ఈ ఉబికే అనుభవము, జీవ జలము అనుభవము లేదు. అందుకే చెప్తున్నాడు. ఇంకొక రెఫరెన్స్ చూపిస్తాను ఈ నేటి గురించే. 1-2 రెఫరెన్స్లో యోహాను సువార్త 7వ అధ్యాయంలోనికి రండి. ఇంకా 2 రెఫరెన్స్లు చూపిస్తాను. 38వ వచనం చదవండి. నా యందు విశ్వాసముంచు వాడెవడో లేఖనము చెప్పినట్లు వాని కడుపులో నుండి వాడి కడుపులో నుండి జీవజల నదులు పారునని బిగ్గరగా చెప్పాడు. అందరూ అనండి, జీవజల జల అనండి, పారును. ఇది మనందరిలో జరగాల్సిన పని. ఇదంతా జరిగితే మీరు బలిపీఠ అనుభవం కలిగిన వారని అర్థం. ఈ అనుభవం మీరు కలిగి ఉంటే మీ సాక్ష్యం ఊళ్ళోకి వెళ్ళిపోతుంది, మీ సాక్ష్యం మీరున్న ప్రాంతంలోకి వెళ్ళిపోద్ది. అంటే జీవ జలము పారే అనుభవం, పారే జలం ఇది, పారును. మళ్ళీ ఆ రెఫరెన్స్ చదవాలి. నా యందు విశ్వాసముంచు బాగా నా వైపు చూడండి. ఆమె చదివిద్ది శాంతి గారు, నా వైపు చూడండి. నా యందు విశ్వాసముంచు వాడెవడో లేఖనం చెప్పినట్లు వాని కడుపులో నుండి జీవజల నదులు పారునని బిగ్గరగా చెప్పాను. విశ్వసించిన వాడికి ఎండిపోతాడు. విశ్వసించిన వాడు, మీరు చెప్పాలి. స్ట్రైట్ కూర్చోండి. యేసు ప్రభు చెప్పిన మాటనే నేను చెప్తున్నాను. విశ్వసించిన వాడు కడుపులోంచి ఏం పారుతాయి? జీవజలం. ఇప్పుడు చెప్పాలి, విశ్వసించిన వాడు కడుపులో నుండి ఏం పారాలి? ఇప్పుడు మరణపు జలం పారుతుంది, మరణ జలము ఉబుకుతుంది. విశ్వసించిన వాడు జీవ జలముతో నింపబడ్డాడు కాబట్టి ఉబుకే ఓట ఆగదు.
అది స్తుతిస్తూ ఉంటుంది, పాడుతూ ఉంటుంది, గానము చేస్తూ ఉంటుంది, సాక్ష్యము చెబుతూ ఉంటుంది. నిన్ను టచ్ చేస్తే సాక్ష్యం చెప్పేస్తావు. నిన్ను ఎవరన్నా అలా పలకరించారంటే బా దేవుడు చేసిన కార్యం గురించి, ఆయన అద్భుతాల గురించి మాట్లాడుతుంటుంది. ఆ సాక్ష్యం ఊళ్ళోకి వెళ్ళిపోద్ది. ఆ మార్పు కొత్త జీవితం, కొత్త అనుభవం, కొత్త పాట, కొత్త సాక్ష్యం, ఇదంతా కూడా తడుపుతుంది, ఊరినే తడిపేస్తుంది. ఈ జలం మామూలు జలం కాదు. నికోదేం నువ్వు అధికారం అయితే ఉండొచ్చు, నీకు డబ్బుంటే ఉండొచ్చు, నువ్వు ధర్మశాస్త్రోపదేశకుడు అయితే ఉండొచ్చు, నువ్వు బోధకుడు అయితే ఉండొచ్చు, కానీ నీకు ఈ అనుభవం లేదు అన్నాడు. నికోదేం, నీ ఉబికే అనుభవము, పారే అనుభవం నీకు లేదు. అందుకే చెప్పాడు, విశ్వసించువాడు అంటే మార్పు పొందినవాడు కొత్త జీవితము జీవిస్తూ అనేక మందిని ఈ జీవజలము ద్వారా అతడు ఏం చేస్తాడు? తడుపుతాడు. ఇంకొక అద్భుతమైన రిఫరెన్స్ యెహెజ్కేలు గ్రంథం చూడండి. యెహెజ్కేలు గ్రంథము 47వ అధ్యాయము 8వ వచనం. అప్పుడు ఆయన నాతో ఇట్లనెను, ఈ నీళ్లు ఉబికి తూర్పుగానున్న ప్రదేశమునకు పారి. చూడండి, ఇదే లాస్ట్ రిఫరెన్స్, జాగ్రత్తగా మీరు గమనించాలి. మళ్ళీ ప్రారంభం చదవండి. అప్పుడు ఆయన నాతో ఇట్లనెను, ఈ నీళ్లు ఉబికి. అమ్మ బాగా నిద్రపోతున్నాడు కూడా ఈ నీళ్లు తాగి మీరు వెళ్ళిపోవాలని కోరుకుంటున్నాను. ఈ నీళ్లు ఉబికి తూర్పుగానున్న ప్రదేశమునకు తూర్పుగానున్న ప్రదేశమునకు పారి అరాబాలోనికి దిగి. అరాబా అంటే లోతైన లోయ అని అర్థం. అరబా అనండి అందరూ. అరబా అంటే లోతైన లోయ. కమాన్. దిగి సముద్రములో పడును. అప్పుడు సముద్రపు నీళ్లు మంచి నీళ్ళు అగును. హల్లెలూయా. సముద్రం అంటే మృత సముద్రం అనుకుందాం. మృత సముద్రం అంటే సొదొమ గుమారాలు పట్టణాన్ని దేవుడు కాల్చేశాడు కదా, అక్కడ కూడా ఉంది డెడ్ సీ ఇంగ్లీష్లో. మృత సముద్రం, నీళ్లు తాగరు, దేనికి ఉపయోగపడదు కదా. చూద్దాం. ఈ సముద్రములో ఉప్పు నీటిలో పడెను, సముద్రపు నీళ్లు మంచి నీళ్ళు అగును. హల్లెలూయా. చెడిపోయినోడు మంచోడు అవుతాడు. వడిగా పారు ఈ నది వచ్చు చోటలెల్లా జలచరములన్నీయు జలచరము అనండి. జలచరములన్నీయు బ్రతుకును. ఈ నీళ్లు అక్కడికి వచ్చుట వలన, ఆ నీళ్లు అక్కడికి వచ్చుట వలన ఆ నీరు మంచి నీళ్ళగును. గనుక చేపలు బహు విస్తారములగును. ఈ నది ఎక్కడికి పారునో అక్కడ సమస్తమును బ్రతుకును. హల్లెలూయా. ఇది జీవజలం అంటే. ఇగో సమరయ స్త్రీతో చెప్పాడే, నికోదీముతో 3వ అధ్యాయంలో చెప్పాడే, 4వ అధ్యాయములో సమరయ స్త్రీతో చెప్పాడే, అదే ఇక్కడ చెప్తున్నాడు. ఈ ఉబికే జలం ఇది ఎక్కడికి ఏ ఊరు పారుతుందో, ఏ వీధిలోకి పారుతుందో అది ఉబ్బుకేది, ఆగేది కాదు. రక్షింపబడిన వాడు ఉబ్బుకుట ద్వారా, విశ్వసించిన వాడు పారుట ద్వారా అక్కడున్న వాళ్ళు బాగుపడుతున్నారు, అక్కడున్న వాళ్ళు మందిరానికి వస్తున్నారు, అక్కడున్న వాళ్ళు బ్రతుకుతున్నారు. అది చెప్తున్నారు అన్నమాట. అక్కడున్న వాళ్ళు బ్రతుకుతున్నారు అంటే మనం చేసే సేవ ద్వారా అనేక మంది బ్రతుకుతున్నారు. మనం చేసే సహాయము ద్వారా, మనం చెప్పే సాక్ష్యము ద్వారా అనేక మంది బ్రతకాలనుకుంటున్నారు. ఈ సాక్ష్యము వెళ్ళిపోతుంది, కొండల్లోకి వెళ్ళిపోతుంది, నదుల్లోకి వెళ్ళిపోతుంది, ఊళ్ళోకి వెళ్ళిపోతుంది, చెడిపోయిన వారిలోకి వెళ్ళిపోతుంది, పనికి మాలిన వారిలోకి వెళ్ళిపోతుంది, అన్ని గ్రామాలకు అదేమైపోతుంది. యోహాను సువార్త 7వ అధ్యాయం 38వ వచనంలోనేమో పారును అని మనం చూసాం. ఏం చూసాం? పారును. యెహెజ్కేలు గ్రంథం 47వ అధ్యాయం 9వ వచనం మనం ఏం చూసాం? బ్రతుకును.
బ్రతుకును అంటే జీవితాలు బాగుపడ్డాయి. ఇప్పుడు మన జీవితాలు అంటే మనకు తెలియదా? మన జీవితం ఏంటో మనకు తెలియదా? మన బ్రతికేంటో మనకు తెలియదా? మన సాక్ష్యం ఏంటో మనకు తెలియదా? ఈ జీవజలము మనం తాగాము కాబట్టి ఈ రోజున మనం బ్రతికున్నాం. అలాగే మనం అనేక మందిని బ్రతికిస్తున్నాం, బ్రతికించాలి. ఈ దుప్పిలాగా ప్రాణం పోసే ఆ గాయాలు, ఆ దెబ్బలు, ఇవన్నీ కూడా మాన్పు చేసుకోవడానికి నీరు దగ్గరికి అది నడిపించబడుతున్నట్లుగా మనం ఈ లోక దాహమును వదిలిపెట్టి పరలోక దాహమైన ఈ జీవజలము దగ్గరికి వచ్చాం. ఈ దాహాన్ని మనం తాగుతున్నాం. ఆ దాహమే సువార్త దాహం, ఈ దాహమే పరిచర్య దాహం, ఈ దాహమే ఇంకా రకరకాల ఆత్మ సంబంధమైన దాహము కలిగి మనం దేవుని మందిరములో ఉన్నాం. దేవుడు బలిపీఠము అనే అనుభవం కలిగిన దేవుని సన్నిధిలోనికి మనం వచ్చాం. ఇదండి ఆరాధన అంటే. ఇది ఆరాధన. పారుచున్న అనుభవం, బ్రతికించే అనుభవం. బైబిల్ మూసేస్తారా? ఒకళ్ళు బ్రతకడానికి ఒకళ్ళకి నువ్వు ఇచ్చే బైబిల్, ఒకళ్ళ బ్రతకడానికి, ఒక కుటుంబము బ్రతకడానికి నువ్విచ్చే ప్రార్థనా సహాయం, నువ్వు చేసే ప్రార్థన, నువ్వు ఇచ్చే ప్రోత్సాహం, నీ మాట జీవ జలము వాళ్ళకి అందుట ద్వారా వాళ్ళు బ్రతకాలి అనుకున్న నిరీక్షణ కలిగిన వారుగా, వాళ్ళు తృప్తి కలిగిన వారుగా, సంతోషము కలిగిన వారుగా, నిన్ను చూసి అమ్మయ్య అనేవారుగా. ఈ అనుభవం నికోదేం, నువ్వు అధికారం అయితే ఎవడు కావాలా? నువ్వు అధికారం అయితే నీ అధికారము నీది, నీ జీతం నీది, కానీ నీకు ఈ అనుభవం లేదు. జీవజలవ అనుభవం లేదు నీకు. ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మిస్తేనే అన్నాడు కదా. ఆ నీరు దేవుని యొక్క వాక్య ప్రవాహం, సాక్ష్య ప్రవాహం, మాదిరి అనే ప్రవాహము. అది ప్రాకుతూ ఉబుకుతూ నదులలోనికి, ఊళ్ళోనికి, అంటే మనుషులలోకి అది అలా వెళ్ళిపోవటం ద్వారా ఉప్పు నీళ్ళు కూడా ఏమైపోయినాయి. హల్లెలూయా. ప్రభు మనల్ని అలా పారే అనుభవం, బ్రతికించే అనుభవం ద్వారా దేవుడు సంతోషించునుగాక. తలలు వంచుదాము, కన్ను మూసి.